ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాగ్దానం ధ్యానించుకుందాము. కీర్తనలు 105వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. భక్తుడైన దావీదు చెప్తున్నారు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అతిశయించడం అంటే ఏమిటంటే గర్వపడడం. ఈరోజు చాలామంది వారికున్న ధనాన్ని బట్టి, వారికున్న పలుకుబడిని బట్టి, వాళ్ళకున్న అందాన్ని బట్టి, వాళ్ళకున్న తెలివితేటలను బట్టి అతిశయపడుతూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మనం కలిగి ఉన్న ఆ పరిశుద్ధమైన నామం యేసయ్య నామం, యేసయ్య నామాన్ని బట్టి, మన రక్షకుడు, మన విమోచకుడు, మన కాపరి అయిన యేసయ్య నామాన్ని బట్టి అతిశయించాలి. ఎందుకంటే యేసయ్య నామంలో స్వస్థత, విడుదల ఉంది. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను అని యేసయ్య చెప్పారు. యేసయ్య నామమందు విశ్వాసం ఉంచితే శాంతి, సమాధానం, నెమ్మది కలుగుతాయి. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో యేసయ్యందు విశ్వాసం ఉంచండి. మీ పరిస్థితులు, మీ సమస్యలు అన్నిటినీ యేసయ్య తొలగించేస్తారు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. తండ్రి నామాన్ని యెహోవా దేవుడు తన కుమారుణ్ణి భూమి మీదకు పంపించారు. ఆయన వాక్కు యెహోవా వాక్కుగా పంపించారు. యేసయ్య మాటలు జీవపు మాటలండి. కాబట్టి యేసయ్య మాట వింటే యెహోవాను వెదికిన వారిగా మనం ఉంటాం. తండ్రి క్రియలను, తండ్రి మాటను మనకు తెలియజేయడానికి యేసుప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చారనమాట. తండ్రి మాటగా ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. కాబట్టి యేసయ్య మాటలు జీవపు మాటలు. ఆయన మాటలను మనం ఎప్పుడైతే వెదికి ఆ యొక్క వాక్యానుసారంగా మనం నడుచుకుంటామో మన హృదయానికి సంతోషం కలుగుతుంది కదండి. దేవుని వాక్యమే కదా నెమ్మదిచ్చేది. దేవుని వాక్యమే కదా మనల్ని తృప్తిపరిచేది. ఈ లోకంలో ఏది మనల్ని తృప్తిపరచదు. కేవలం దేవుని వాక్యమే మన హృదయాలకి నెమ్మదిస్తుంది, మన హృదయాలకి తృప్తినిస్తుంది. అసంతృప్తితో ఉన్న వాళ్ళకి తృప్తినిస్తుంది. బాధలో ఉన్న వాళ్ళని ఓదారుస్తుంది దేవుని మాట. బలపరుస్తుంది. కృంగిపోయిన వారిని లేవనెత్తుతుంది దేవుని మాట. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వెదికే వారంగా ఉంటామో మనం సంతోషంగా, ఆనందంగా ఉంటాం అన్నమాట. అందుకనే యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. ఆమేన్. భక్తుడైన దావీదు చెప్పిన రీతిగా మరి ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీరు కలిగి ఉన్న నామము యేసయ్య నామాన్ని బట్టి అతిశయించండి. గర్వంగా జీవం కలిగిన దేవుణ్ణి మేము తెలుసుకున్నామని తృప్తి, సంతోషముతో ఉంటూ, మీకు ఏ సమస్యలున్నా, ఏ ఇబ్బందులున్నా, మీకున్న సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి దేవునికి ప్రార్థన చేసుకోండి. యేసయ్య నామంలో ప్రార్థన చేసుకోండి. పరలోకపు తండ్రికి ప్రార్థన చేసుకోండి. యేసయ్య నామంలో సంతోషం, సమాధానం, ఆనందంతో ఉండండి. దేవుణ్ణి వెదికేవారిగా వాక్యాన్ని వెతుకుతూ, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వెతుకుతూ, చదువుతూ, వాక్యానుసారంగా నడుచుకోండి. దేవుని మాట విని దేవునికి లోబడి నడుచుకోండి. తప్పకుండా మీ జీవితాల్లో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు మీరు చూస్తారు. ఆమేన్.
ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు బలపరిచి దీవించి ఆశీర్వదించునుగాక యేసయ్య నామంలో. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.